నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మన బడిపంతులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. సో ఈయనకి ఏ పేరైతే సూట్ అవుతుంది, పాఠశాలలో పంతులయ్య అని పిలవాలా లేకపోతే ఇంకేదైనా పిలవాలా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్ నేను ప్రతిసారి ఎందుకు అడుగుతానో మీ అందరికీ తెలిసిందే, కాస్త నాకు బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఇక టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే పాఠశాలల్లో పంతులయ్య అనే వర్డ్ నేను ఎందుకు వాడాను అనేది కూడా ఖచ్చితంగా చెప్తా. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు వాటర్ తాగట్లేదు, ఆ వాటర్ తాగకపోవటం వల్ల హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని డీహైడ్రేషన్ అట్లా అవుతూ బాడీ అంతా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న ఉద్దేశంతో పాఠశాలల్లో దీనికి సంబంధించి ఏం చేశారు అంటే నీటి గంట అంటే వాటర్ బెల్, ఆ బెల్ రింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పిల్లలు వాటర్ తాగాలి అన్న ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాల్లో అయితే దీన్ని అమలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ నీటి గంటకి సంబంధం ఏంటి అనేదే కదా. ఖచ్చితంగా ఉంది. కేవలం మనం బాగుంటేనే చాలా కాదు, 10 మంది బాగోవాలి అంటే ఆ విధంగా ఆలోచించే వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. మరి పాఠశాలల్లో ఉన్న పిల్లల వాటర్ గురించి శ్రద్ధ తీసుకుంటున్న ఉపాధ్యాయులు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద శ్రద్ధ చూపించారో తెలుసా? శ్రామికులు, అదే ఉపాధి కార్మికులు. ఉపాధి కార్మికులట ఈ ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నటువంటి కార్మికులైతే వాటర్ తాగకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు? ఇది సమ్మర్ కాబట్టి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేశారట. నిజంగా ఇంత వినూత్న ఆలోచన నిజంగా శ్రామికులు కాదు, కార్మికులు కాదు, యాళ్ళ వీళ్ళ అన్నది కాదు, ఎవరికి సంబంధించిన కష్టాలు వాళ్ళని అన్ని రకాలుగా ఎంత డీప్గా ఆలోచిస్తున్నారు అంటే నిజంగా ఎవరు కూడా ఇంతవరకు కూడా ఇంత డెప్త్గా ఆలోచించరు. ఎందుకంటే ఈ ఉపాధి హామీకి సంబంధించి, ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే వాళ్ళకి ఒక టైం ఫిక్స్ చేశారు. ఏమిటి అంటే వాళ్ళు ఈ సమయాల్లో మాత్రమే పనిచేయాలి, మిగతా సమయాల్లో రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా చెప్తే వినరు కాబట్టి ఆయన ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ ఏమిటి అంటే ఉదయం 6 నుంచి 11 గంటలకు మాత్రమే. ఏ 11 అనుకుంటున్నారు? ఉదయం 11 గంటల వరకు మాత్రమే పనిచేయాలట. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే పనిచేయాలట. ఇక మధ్యలో ఉంది చూసారు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఈ టైం అంతా కూడా మంచిగా రెస్ట్ తీసుకోవాలంట. నిజంగా సూపర్ కదా. ఇలా శ్రామికుల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం ఈ విధంగా ఆలోచించారు అంటే ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించవచ్చేమో. దీని గురించి కూడా ఏంటిది ప్రభుత్వం చేసింది కదా, గతంలో కూడా ఉన్నది కదా అన్నారు. కానీ గతంలో ఉన్నప్పటికీ ఎవరు ఆచరించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కావాలంటే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి అడగండి, వాళ్లే చెప్తారు. ఎవరు? ఉపాధి హామీ కూలీలు ఖచ్చితంగా చెప్తారు గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగిందని. ఇంకో విషయం తెలుసా? వీళ్ళకి షెడ్లు ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఉన్నాయి కానీ చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాటర్ ఫెసిలిటీస్ చుట్టుపక్కల వాళ్ళకి దాహం వేసినప్పుడు వాటర్ తాగడానికి కూడా వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారట. పైగా చల్లని తాగునీరు, అలాగే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు, ఇలాగా పలు రకాలుగా కల్పించారంట. నిజంగా సూపర్ అంటే సూపర్ కదా. కాకపోతే ఇందాక చెప్పినట్టు మీకు ఏమైనా డౌట్ ఉంటే గతంలో ఇప్పుడు ఎంత తేడా వచ్చింది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పనుల్లో కానీ లేకపోతే వాళ్ళకు వచ్చే డబ్బుల్లో కానీ లేకపోతే వాళ్ళకు కల్పిస్తున్న సదుపాయాల్లో కానీ ఎంత తేడా వచ్చింది అనేది కేవలం నా మాటలు ఏంటి ఇప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్తుందని మీకు గనక అనిపిస్తే, నేనేదో కావాలని చెప్తున్నట్టు మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటల్లో వినండి, అర్థమవుతుంది. అంతేగాని బురద జల్లే ప్రయత్నాలు అయితే దయచేసి చేయొద్దు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక గ్రామీణాభివృద్ధి శాఖను ఎందుకు తీసుకున్నారు, ప్రజల హృదయాల్లో ఏ విధంగా చెరగని ముద్ర వేయొచ్చు అనేది నిజంగా ఇలాంటి పనులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఓట్ల రాజకీయం కాదు, ఇది ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న రాజకీయమా అంటే ఎస్ అని చెప్పొచ్చు చాలామంది కూడా. సో మొత్తానికి ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మీ కామెంటే నాకు బూస్ట్ కాబట్టి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.